ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఏ లివింగ్ మూమెంట్స్. ఈ రోజు అయితే నేను ఒక కొత్త టాపిక్ తో వచ్చేసాను. ఏంటంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, దానికోసం అని చెప్పి మీషో నుంచి కొన్ని సారీస్ ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ ఎప్పటి నుంచో నేను మీషోలో పట్టు సారీస్ చూస్తున్నాను, కానీ ఇవంత క్వాలిటీ ఉండలేమో, ఎందుకులే బయట తీసేసుకుందాం అని పట్టు సారీస్ మాత్రం ఎప్పుడు ట్రై చేయలేదు. కానీ అందులో ఎలా అనిపిస్తాయి మనకి, అది ఏదో రిచ్ గా ఉన్నట్టు అనిపిస్తాయి కదా, అవి 2-3,000 అబోనే ఉన్నట్టు అనిపిస్తాయి. కానీ అవి చూడటానికి ఒక 800, 600, 400 అలా ఉండేసరికి నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ ఈసారి ఎలా అయినా చూద్దాము అని చెప్పి ఆర్డర్ ఇస్తే నాకైతే ఒక చాలా బాగా నచ్చింది. నిజంగా అది పట్టు సారీ లానే వచ్చింది. మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇంకా తీసుకున్నాను. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇదిగోండి ఈ సారీ చూడండి ఒకసారి, ఎంత షైనింగ్, ఇది చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఫుల్ ఎలా మనకి షాప్ లో ఎలా షైనింగ్ వస్తుందో ఆ షైనింగ్ తోనే వచ్చింది. చాలా బాగుంది. నేను యాక్చువల్ ఇంకా ఓపెన్ చేయలే, ఇది ఇలా చూసాను తప్ప. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సారీ. చూడండి, చాలా బాగుంది కదా. ఫినిషింగ్, డిజైన్ అది కూడా ఫుల్ షైనింగ్ తో ఉంది. ఇంక ఇటువంటి శారీలు నైట్ టైం కట్టుకున్నట్టయితే ఇంకా ఎవ్వరు 10,000 శారీ కూడా అవసరం లేదేమో. నాకైతే అంత బాగా నచ్చింది. కాకపోతే పట్టు శారీస్ కి కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది కదా, ఆ స్టిఫ్నెస్ లేదు, కొంచెం స్మూత్ గా ఉంది. ఇది అయితే క్లాత్ మీరు ఒకసారి చూడండి, ఇదైతే చాలా స్మూత్ గా ఉంది. కానీ షైనింగ్, శారీ మొత్తం ఒకటే షైనింగ్, అండ్ డిజైన్ కూడా మొత్తం ఒకటే ఇచ్చాడు. ఇది దీని బార్డర్ ఎలా ఉంది. ఎవరికైనా పింక్ కలర్ నచ్చుతుంది కదా లేడీస్ కంటే, పింక్ బాగా నచ్చిన వాళ్ళు ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు. దీని అయితే బార్డర్, శారీకి బార్డర్ అయితే ఇది. బ్లౌజ్ ఇలా ఇచ్చి ఇంకా దీనికి బార్డర్ హ్యాండ్స్ వచ్చేటట్టు ఇచ్చారు. బాగుంటది కదా హ్యాండ్స్ కూడా, ఇదిలా చాలా షైనింగ్ వస్తుంది, బాగుంది. బోర్డర్ అండ్ హ్యాండ్స్ కన్నా రెండు ఒకటే ఇచ్చారు. మనం ఇటువైపు అయినా ఏదైనా బోర్డర్ గా ఉంచుకోవచ్చు, ఏదైనా హ్యాండ్ కింద హ్యాండ్ బ్లౌజ్ కన్నట్టు కట్ చేసుకోవచ్చు. ఎంత బాగుంది కదా, షైనింగ్ గా. నేనైతే ఈ పక్కన ఒకసారి కట్టుకుని ఎలా ఉందా అనేది కూడా పెడతాను, ఒకసారి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తం ఒకటే షైనింగ్. కానీ పట్టు శారీ ఉన్నంత షైనింగ్ అయితే ఉంది, కానీ ఆ స్టిఫ్ అది ఎంతైనా పట్టు శారీసే కదా, వాటి అంత వచ్చేదైతే రాదు. బట్ ఓకే, మనం 1-2 సార్లు కట్టుకునేందుకు అంతంత అమౌంట్ పెట్టేస్తాం కదా, అప్పుడప్పుడు మీషోలో ఎటువంటి క్వాలిటీలో కూడా ఇవ్వచ్చు. లాస్ట్ అయితే నాకు అరౌండ్ యాక్చువల్లీ 633 పడింది. బట్ ఇప్పుడు అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అంట. ఇది మళ్ళీ వచ్చాక నేను మీకు పెడతాను. మీరు కూడా, నేనైతే ఇది పెట్టేస్తాను. ఇది ఎప్పుడైతే మళ్ళీ అవైలబుల్గా ఉంటుందో మీరు ఆన్లైన్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అప్పుడు ఇప్పుడైతే ఇంకా కాస్ట్ తగ్గింది, 555 ఉంది. నేను తీసుకునేటప్పుడు మాత్రం ఒక 635 అలా పడినట్టుంది. బట్ ఇప్పుడు ఇంకా తగ్గింది, కానీ షేర్లో అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం దగ్గర పడిపోయింది కదా, అందరు తీసేసుకున్నారు. కానీ బాగుంది. నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత అయినా వస్తాయి కదా, మళ్ళీ స్టాక్ లోకి వస్తాయి, అప్పుడైనా మీరు తీసుకోవచ్చు. చాలా బాగుంది. ఈసారి అయితే నేను ప్రిఫర్ చేస్తున్నాను. మీరు తీసుకున్నాక నచ్చకపోతే నాకు చెప్పండి, చాలా బాగుంది. ఇది ఒక సారీ తీసుకున్నా. ఇంకొక సారీ ఏంటంటే, యాక్చువల్లీ నాకు అమ్మవారికి ఒకటి పెట్టడానికి, నేను కట్టుకోవడానికి కూడా నేను అసలు ముంబై వచ్చాక నేను అసలు ఏ శారీస్ తెచ్చుకోలేదు. 1-2 శారీస్ నార్మల్గా తెచ్చుకున్నాను. బట్ ఎందుకో వరలక్ష్మి వ్రతానికి పట్టు శారీ కట్టాలనిపించింది, అందుకని చెప్పి ఇంకా పట్టులో నేను ఇంకొక సారీ కూడా తీసుకున్నాను. యాక్చువల్లీ అమ్మవారికి ఒకసారి, నాకు ఒకసారి అని తీసుకున్నాను. కానీ అమ్మవారికి వచ్చిన సారీ ఏమో బార్డర్ ఎక్కువ చూపించింది మీషోలో, కానీ ఇక్కడ నాకైతే బార్డర్ చిన్నగా వచ్చింది. కానీ సారీ మొత్తం అయితే నచ్చింది. బార్డర్, చిన్న బార్డర్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళైతే తీసుకోవచ్చు. ఒకసారి చూద్దాం ఆ సారీ.
ఇది పర్పుల్ కలర్ శారీ. ఈ కలర్ కూడా ఇప్పుడు చాలా బాగుంటుంది కదా. పింక్ తర్వాత పర్పుల్ మనకు బాగా లుక్ ఇచ్చేస్తుంది. అదిగోండి శారీ మొత్తం అయితే ఇలా వచ్చింది. కలర్ ఆటోమేటిక్ పెట్టగానే మనకి ఒక లుక్ వచ్చేస్తుంది కదా. కానీ బార్డర్ అనేది చిన్నగా ఇచ్చేసాడు, నాకు అదే అనిపించింది. కానీ చిన్న బార్డర్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు ఇది పర్చేస్ చేసుకోవచ్చు. ఇది కూడా బాగుంది కానీ బార్డర్ అనేది చిన్నగా ఇచ్చాడు. ఆటోమేటిక్ ఇది కట్టుకొని ఇది ఎలా ఉన్నా సరే కలర్ కట్టుకునేసరికి మనకు లుక్ వచ్చేస్తుంది కదా. ఇది అయితే పైట అంచు ఎలా ఇచ్చాడు. ఇది కూడా ఆ శారీ లాగే షైనింగ్ అయితే ఎక్కువే ఉంది. శారీ మొత్తం షైనింగ్ కనిపిస్తుంది. ఈ కలర్ కూడా బాగుంటుంది కదా ఎవరికైనా. ఇది కూడా నచ్చింది బట్ బార్డర్ నాకు లేదు. బార్డర్ ఇష్టం లాంగ్, కొంచెం పెద్దగా, మరీ పెద్దది కాకపోయినా మీడియం బార్డర్ అయినా ఉండాలి. ఈ బార్డర్ చిన్నగా అనిపించింది, సో నేను రిటర్న్ పెడుతున్నా. కానీ ఎవరికైనా బార్డర్ కొంచెం బాగుంది, బార్డర్ ఈ బార్డర్ ఈ సైజ్ సరిపోతుందని చెప్తే అది ఎవరికైనా కావాలంటే కామెంట్ చేస్తే నేను దాని లింక్ ప్రొవైడ్ చేస్తాను మీకు. శారీ మొత్తం అయితే ఇలా వచ్చింది. బాగుంది ఇది కూడా. ఐ మీన్ ఈ కలర్ ఎవరైనా కావాలనుకుంటున్నా, బార్డర్ ఓకే అనుకున్న వాళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ యాక్చువల్లీ బాగా సెట్ అవుతుంది కదా. ఈ సేమ్ కన్నా ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్ చేసుకుని ఇది ఇలా వేసుకుంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక బార్డర్ ఇష్యూ నాకు. ఎవరికైనా కావాలని అంటే వాళ్ళు మీరు చేసుకోవచ్చు. ప్లెయిన్ తో చాలా బాగుంది కదా. మీకు కూడా అనిపిస్తుందా ఈ ప్లెయిన్ ఇలా హెవీగా శారీతో ప్లెయిన్ ఇప్పుడు హెవీ డిజైన్స్ కన్నా ఇలా ప్లెయిన్ వచ్చి మనం ఇలా ప్లెయిన్ వచ్చి శారీ మొత్తం హెవీ ఉన్నప్పుడు బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తే చాలా బాగుంది. ఇది కూడా బాగుంది. బోర్డర్ కావాలని, ఈ చిన్న బోర్డర్ లో కావాలనుకున్న వాళ్ళు మీరు ఇది బై చేసుకోవచ్చు. నేను ఇది కూడా మీకు కావాలని కామెంట్ చేయండి, నేను లింక్ షేర్ చేస్తాను. ఈ శారీ అయితే నాకు ఎంత కాస్ట్ పడిందని అంటే, ఈ శారీ అయితే నాకు కాస్ట్ అయితే $431. అంటే నేను అప్పుడు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఒక 480 అలా ఇచ్చాను. ఇప్పుడు అలా తగ్గుతుంది. ఇదైతే ఇప్పటికీ కూడా మీరు బై చేయొచ్చు. కానీ సేల్ ఎండ్స్ ఇన్ 8 hours ఉంది. చూసిన వెంటనే మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఈ శారీ అయితే ఉంది. చెప్పాను కదా, బార్డర్ అయితే చిన్నగా ఇచ్చారు. మీకు బార్డర్ ఓకే అనుకుంటే ఈ శారీ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. బ్లౌజ్ మరి అప్పటికప్పుడు నాకు ఇక్కడ స్టిచ్చింగ్ వాళ్ళు ఎవరు తెలియదు కదా. సో బ్లౌజ్ ఎలా ఒకవేళ అయితే బయటికి ఇస్తాము, లేదంటే బ్లౌజెస్ కూడా ఆన్లైన్ దానికి ఏమైనా మ్యాచ్ అయ్యే రెడీమేడ్ బ్లౌజెస్ దొరుకుతున్నాయి కదా, అవి కూడా నేను మీషోలోనే ఇచ్చాను. దీనికైతే నేను పింక్ శారీకి అని పింక్ బ్లౌజ్ ఇచ్చా. బట్ ఇది ఏంటంటే నీ క్లాత్ పట్టు క్లాత్ లో వస్తుంది అనుకున్నా, కానీ మక్మల్ క్లాత్ అంటారు కదా, ఆ క్లాత్ లో వచ్చింది. కానీ బ్లౌజ్ మాత్రం అవసరం చాలా బాగుంది. కానీ క్లాత్ అది పట్టు శారీ కట్టుకొని ఇటువంటి శారీ ఐ మీన్ ఇటువంటి బ్లౌజ్ వేసుకుంటే సెట్ అవ్వదు కదా. ఇది నార్మల్ ఇప్పుడు ఈ శారీ ఉంది, ఈ శారీకి సెట్ అవుతుంది బాగా. ఇటువంటి ప్లెయిన్ శారీస్ కి, పాలిష్ శారీ ఇది కొంచెం. సో ఇటువంటి శారీస్ కి అయితే ఇది బాగా సెట్ అవుతుంది. ముందు ఫ్రంట్ అయితే బోట్ నెక్ లా ఇచ్చారు, బ్యాక్ ఇలా ఉంది. బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది. కానీ పట్టు శారీస్ కి అయితే ఎంత సెట్ అవ్వదు. కానీ మీరు ఏమైనా ఐ మీన్ నార్మల్ ఇటువంటి శారీస్ ట్రై చేసినట్టయితే వీటికి బాగుంటుంది. చాలా బాగుంది, ఒకసారి చూసేయండి. చాలా లుక్ వస్తుంది. ఆరెంజ్ పింక్ కాంబినేషన్ కూడా బాగుంటుంది కదా. ఇదైతే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. నేనైతే పట్టు శారీకి సెట్ అవ్వదేమో, కానీ ఈ బ్లౌజ్ అయితే ఉంచేసుకుంటున్నాను ఇప్పటికి. కాకపోతే దేనిపైన వేరే దానిపైన పనికొస్తుంది, ఆ శారీకి సెట్ అవ్వకపోయినా. బట్ బాగుంది అని చెప్పి ఉంచేసుకున్నా. ఈ బ్లౌజ్ అయితే నాకు
బ్లౌజ్ అయితే నాకు 328కే పడింది. నార్మల్‌గా అయితే మన స్టిచ్చింగ్‌కి ఇలా ఇంత హెవీ వచ్చి, ఇంత హెవీగా రావాలంటే స్టిచ్చింగ్ అదంతా కలిపి ఎంత పడుతుంది? దాదాపు 3, 4,000 అడుగుతున్నారు. నాకైతే చాలా బా వచ్చింది. నిజంగా చెప్తున్నా మీరెవరైనా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ప్లెయిన్ సారీ ఇది హెవీగా ఉంది కనుక బ్లౌజు. ఇలా ఏదైనా ప్లెయిన్ సారీ కట్టుకొని ఇటువంటి హెవీ బ్లౌజ్ వేసుకుంటే చాలా బావుంటుంది. ఇదే సారీ కూడా హెవీగా ఉండి బ్లౌజు ఇటువంటిదేస్తే లుక్ ఉండదు. బట్ ఇలాంటి హెవీ బ్లౌజ్ వేసుకొని ఇటువంటి ప్లెయిన్ సారీస్ అయితే కట్టుకుంటే చాలా బావుంటుంది. ఇది కూడా నేను మీకు ట్రయల్ వేసి చూపిస్తాను ఎలా ఉందో చూడండి. చాలా బావుంది. ఇదైతే 328 పడింది. ఎవరికైనా కావాలని చెప్తే దానికోసం కూడా కామెంట్ చేయండి. సారీ ఒకటి ఆర్డర్ ఇచ్చాను కదా! వరలక్ష్మి అమ్మవారికి కట్టిన తర్వాత ఎప్పుడైనా బ్లౌజ్ ఉండాలి కదా అని చెప్పి దానికోసం కూడా ఒక బ్లౌజ్ ఆర్డర్ ఇచ్చుకున్నా పక్కల్లో. ఇది కూడా చాలా బావుంది. కాకపోతే ఇది నేను ఫ్రీ సైజ్ ఆల్టరబుల్ ఆల్టరబుల్ అని పెట్టాను. ఇలా పెట్టేసరికి ఇది ఏంటి కొంచెం పెద్దగా వచ్చింది సైజ్ మాత్రం. మేబీ ఇది నేను రిటర్న్ పెట్టి నార్మల్ సైజ్ ఇచ్చుకోవాలి. ఆ సైజు లూజ్ ఆల్టరబుల్ అన్నా లేదంటే కొంచెం ఫ్రీ సైజ్ ఇచ్చినా అవి మనకి అంటే సైజ్ చేసుకుంటే సరిపోవచ్చు. ఇదైతే నేను సైజ్ చేసుకోవాలని చెప్తాను. నేను ఆ బ్లూ సారీ కోసం అని చెప్పి ఈ బ్లౌజ్ ఇచ్చాను. ఇది కూడా చాలా బాగుంది. ఏంటికి ఏమనిపించాయంటే 2 వచ్చాక చాలా హెవీగా అనిపించాయి. సో ఇవి శారీస్ ఏంటంటే ఇటువంటి ప్లెయిన్ శారీస్ పైన పట్టు అయినా సరే పట్టులో పెద్ద పెద్ద ఫ్లవర్స్ అలా ఇలా శారీ మొత్తం ఉండే కాకుండా సింగిల్ పట్టు ఉంటది. బట్ డిజైన్స్ మనకు పెద్ద పెద్ద కనిపించకుండా మొత్తం ఒకేలా ఉన్న శారీస్ కి అయితే ఇటువంటి డిజైన్స్ తో చాలా లుక్ బాగా కనిపిస్తది. ఇదైతే నేను పెద్ద సైజ్ ఇచ్చాను. సైజ్ మార్చాలి లేదా సైజ్ చేయించుకుంటే సరిపోతుంది. ఇది కూడా చాలా బాగుంది. ఒకసారి చూసేయండి. బ్యాక్ ఇలా ఇచ్చాడు. ఫ్రంట్ ఇది కానీ బాగుంది. ఇది కూడా బాగుంది. నేను ట్రయల్ వేసి ఇది కూడా చూపించేస్తాను. నా పక్కన ఒకసారి చూసేయండి. చాలా బాగుంది. ఇది కూడా మీకు కావాలని అంటే నాకు కామెంట్ చేసినట్టయితే నేను కామెంట్ లో పెడతాను. మీకు రిప్లై ఇస్తాను. దీనిది అరౌండ్ ఎంత పడింది అని అంటే ఇది కూడా 343. చాలా చాలా తక్కువ కదా 343కి ఇంత హెవీ వర్క్ లో అది కలర్స్ చాలా బాగుంటాయి కదా ఈ కలర్ అనేది. సో ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. సో ఫస్ట్ టైం నేను ఎప్పుడు కూడా మీషో నుంచి ఇటువంటి పట్టు శారీస్ గానీ ఇంత హెవీ బ్లౌజులు అయితే ఆర్డర్ చేయలేదు. ఫస్ట్ టైం ఇచ్చాను. నాకైతే సాటిస్ఫై అయిపోయాను. మీకు కూడా నచ్చినట్టయితే మీరు నాకు కామెంట్ చేసినట్టయితే నేను లింక్స్ షేర్ చేస్తాను మీకు. చాలా బాగున్నాయి. ఇంకా మీకు ఇటువంటి వీడియోస్ ఏమైనా కావాలని అంటే ఈవెన్ మీకు ఎటువంటి రివ్యూస్ కావాలన్నా సరే మీరు నాకు మెసేజ్ చేస్తే నేను అవి తీసుకొని మీకు ఇలా రివ్యూ ఇస్తూ ఉంటాను. ఇంకోటి ఏంటంటే అమ్మవారి ఈ ఫేస్ కూడా నేను మీషోలోనే ఇచ్చాను. అప్పుడు నాకు ఇది అరౌండ్ ఒక 250, 350 పడినట్టు ఉంది అంతే. చాలా బాగుంది. చాలా కళగా ఉంది మొహం. నాకైతే ఇదే డెకరేషన్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకా నేను లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను ఇలా చేయటం అనేది. సో అప్పుడే తీసుకున్నాను ఇది కూడాను. ఒకవేళ తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్పి ఇది కూడా ఇప్పుడు పెడుతున్నాను. ఈ లింక్ కూడా నేను మీకు కావాలని అంటే నేను కామెంట్ లో షేర్ చేస్తాను లింక్. ఇదైతే నాకు కాస్ట్ అరౌండ్ ఒక 250 పడింది అంతే. బాగుంది. 250కి ఇవన్నీ కూడా మనం అది లేదు ఇది లేదని ఇబ్బంది పడకుండా అన్నీ అయితే ఇందులో వచ్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.